Hello dear friends, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. So ఈ వీడియో ఎస్పెషల్లీ 9th క్లాస్ అంటే అప్కమింగ్ 10th క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటూ నేను ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన ఛానల్లో స్టార్ట్ చేయబోతున్నటువంటి బ్రిడ్జ్ కోర్స్ గురించి కొన్ని అప్డేట్స్ కూడా నేను ఇవ్వబోతున్నాను. కాబట్టి ఈ వీడియో ప్రస్తుతం 10th క్లాస్ ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళు చూసినా, ఇంటర్మీడియట్ వాళ్ళు చూసినా, లేదంటే ఇంకెవ్వరు చూసినా కూడా మీరు ఈ వీడియోని పర్టికులర్గా 9th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మీ ఫ్రెండ్స్ కి, మీ జూనియర్స్ కి అందరికీ షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రమే కాదు, ఖచ్చితంగా ఈ వీడియోలో సార్ ఏం చెప్తున్నాడో అదంతా వినండి. విని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి మీరందరూ కూడా మన ఛానల్ తరఫు నుంచి ప్రమోట్ చేయండి. మీ అందరికీ తెలుసు, చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గత 2 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పటికి సంవత్సరం అవుతుంది అంతే నేను ఛానల్ స్టార్ట్ చేసి. సంవత్సరం 2 నెలలు అవుతుంది అంతే. సో లాస్ట్ బ్యాచ్ వాళ్ళు, అంటే ఈ బ్యాచ్ వాళ్ళు కాకుండా అంతకు ముందు బ్యాచ్ వాళ్ళకి మనము జాన్యువరి ఎండింగ్ లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది 2025 లో. సో అప్పుడు బ్యాచ్ వాళ్ళకి చాలా సహకరించాం. అసలు ఎలాంటి ఛానల్స్ కూడా అప్పుడు లేవు. 10th క్లాస్ కి సంబంధించి చెప్పేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. కానీ మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రాష్ట్రంలో ఉండేటువంటి అనేక మంది విద్యార్థులకు అసలు ఏం చదువుకోవాలి ఒక విజన్ అంటూ మనం కలగజేసాం. అండ్ చాలా మంది ఈరోజు ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో చదువుతున్నారు. మీరు అడగండి. సో మీ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ లో సో మీరు ఇంతలా చదవడానికి, నీ మార్కులు రావడానికి ఏంటి, దాని వెనకాల ఉన్న కారణం ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు అన్ని చెప్తారు. అన్నింటితో పాటు ఖచ్చితంగా బ్యాక్లాగ్స్ బాబాయ్ అనే పేరు కూడా ఖచ్చితంగా చెప్తారు. ఆ బ్యాచ్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేసాము. లాస్ట్ లో అందుకున్నాం ఆ బ్యాచ్ కి. కానీ ప్రస్తుతం 10th క్లాస్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి బ్యాచ్ కి మాత్రం ఇంచుమించుగా జూలై ఆ టైం నుంచి నేను స్టార్ట్ చేశాను. సాధ్యమైనంత వరకు కూడా నేను ఎంత అవుట్పుట్ అయితే ఇవ్వాలో నా నుంచి నేను ఇచ్చాను. ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చానంటే నిద్ర మానుకుని, కొన్ని సార్లు తిండి మానుకుని, ఏదో వచ్చేస్తుందని కాదండి. పిల్లలందరికీ కూడా చెప్పాలి అన్న తపన, ఖచ్చితంగా విద్యార్థి యొక్క సక్సెస్ లో నేను కూడా ఒక భాగస్వామిని అవ్వాలి అన్న ఆ తపన, ఆ పిచ్చి ఈ విధంగా చెప్పేటట్టుగా చేస్తుంది. ఈ విధంగా యూట్యూబ్ రన్ చేసేటట్టుగా చేస్తుంది. సో చాలా ఇంకా ఎంత స్ట్రగుల్ పడ్డానంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా విపరీతమైన వీడియోస్ ని అందించాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే, అంటే లాస్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళ కంటే ఇప్పుడు ప్రస్తుతం 10th క్లాస్ రాస్తున్న వాళ్ళ బ్యాచ్ కి నేను స్పెషల్ కేర్ తీసుకుంటూ వారధి అనే ఒక పెయిడ్ బ్యాచ్ ని కూడా ప్రారంభించి ఒక 5 నెలలు నేను కొనసాగించాను. ఈ రోజు అద్భుతంగా వాళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్ రాస్తున్నారు అంటే మన ఛానల్ యొక్క పాత్ర లేకపోలేదు. సో మీరందరూ కూడా 9th క్లాస్ వాళ్ళు ఒకవేళ ఎవరైనా చూస్తూ ఉంటే వీడియోని మీరందరూ అడగండి, ఛానల్ రివ్యూ తీసుకోండి. ఊరికి నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పను, ఊరికి నేను ఆ వీడియోస్ చూడమని నేను చెప్పను. దయచేసి రివ్యూ తీసుకోండి. ఛానల్ ఎలా ఉంటుంది, సార్ ఎలా హార్డ్ వర్క్ చేస్తాడు, ఫేక్ న్యూస్లు చెప్తాడా లేదంటే రియల్ గా చెప్తాడా, సో పోనీ సార్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, అర్థవంతంగా చెప్తాడా, మనకి బుర్రకెక్కుతుందా, ఇలా విషయాలన్నీ కూడా మీరు రివ్యూ తీసుకుని ఆ తర్వాత మన ఛానల్ ని ఫాలో అవ్వండి, నన్ను ఫాలో అవ్వండి. అర్థమవుతుందా? సో ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళకి అండ్ ఇప్పుడు బ్యాచ్ వాళ్ళకి కూడా మీ అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నన్ను చాలా గట్టిగా సపోర్ట్ చేశారు మీరందరూ. తెలుసు మనకి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, ప్రమోషన్లు అవి చేసుకోవడానికి మనకి అంత స్తోమత లేదు. ఒక వైట్ బోర్డు మీదే మనం కొనసాగిస్తున్నాం ఒక 1 ఇయర్ గా. అందులోనే మొత్తం ఎంత కంటెంట్ చెప్పినా కూడా ఆ బోర్డు మీదే చెప్పుకుంటూ నాకున్నంతలో, నాకున్న స్తోమతలో చిన్న చిన్న స్టాండ్, నా మొబైల్ ఫోన్ తోనే మొత్తం యూట్యూబ్ అంతా కూడా రన్ చేసి ఈ రోజు సుమారుగా 70,000 మంది సబ్స్క్రైబర్స్ దగ్గరగా వస్తున్నారు అంటే కనుక ఇదంతా కూడా మీరు ఇచ్చినటువంటి సపోర్ట్, మీరు ఇచ్చినటువంటి ప్రేమ, మీరు ఇచ్చినటువంటి ఆ బూస్టప్, దాని వల్లే నేను ఇలా వర్క్ చేశాను. తద్వారా నాకు ఇంతమంది నాకు బౌండ్ అవడం, సబ్స్క్రైబ్ అవ్వడం జరిగింది. ఓకేనా? ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ మీ అందరూ కూడా మీ జూనియర్స్ కి ఖచ్చితంగా ఈ వీడియోని సజెస్ట్ చేయండి, షేర్ చేయండి, చూడమని చెప్పండి, ఛానల్ చూడమని చెప్పండి. అర్థమవుతుందా? సో ఇక 9th క్లాస్ వాళ్ళ దగ్గరికి వస్తాను. 9th క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడాలి అంటే కనుక ప్రతి బ్యాచ్ వాళ్ళు కూడా చేసేది ఏంటంటే 9th క్లాస్ అయిపోయింది, అయిపోగానే 10th క్లాస్ వైబు అందుకుంటా ఉంటది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు బర్నింగ్ డిజైర్, చాలా ఎక్సైట్మెంట్ తో ఉంటారు. సార్ 10th క్లాస్ స్టార్ట్ చేయండి సార్, 10th క్లాస్ స్టార్ట్ చేయండి సార్ అని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్ తో, చాలా బర్నింగ్ డిజైర్ తో నేను ఖచ్చితంగా సాధించాలి అన్న ఒక ఫైర్ వాళ్ళలో కనిపిస్తది. నిజమే, ప్రతి ఒక్కరికి అలా అనిపిస్తది. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి,
ఒక బుక్ లో నేను ఒక మాట చదివాను. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఏదైనా ఒక పనిని ప్రారంభించడం గొప్ప కాదట. ఆ ప్రారంభించినటువంటి పనిని ముగించడం గొప్పంట. సో నేను మీ అందరికీ కూడా అంటే అప్‌కమింగ్ 10థ్ క్లాస్ వాళ్ళందరికీ కూడా నేను ఒక సజెషన్ ఇస్తున్నాను. మీరు 10థ్ క్లాస్ ప్రారంభంలో ఏదైతే బర్నింగ్ డిజైర్‌తో ఉంటున్నారో, ఆ ఎండింగ్ వరకు కూడా ఆ బర్నింగ్ డిజైర్‌ని కంటిన్యూ చేయాలి. అర్థమవుతుందా? సో ఎందుకో తెలీదు అందరూ కూడా చాలా కసిగా స్టార్ట్ చేస్తారు. సార్ చెప్పండి సార్ చదువుకుంటాం సార్ అని చెప్పేసి చాలా ఫైర్ మీద ఉంటారు. కానీ రాను రాను ఫ్రెండ్‌షిప్‌లు పట్టేసి పరిస్థితుల ప్రభావం, పరిసరాల ప్రభావం, ఆ వాతావరణం వల్ల పిల్లలందరూ కూడా ఆ చదువుకు దూరం అయిపోవడం, చదువు అంటే ఇష్టం లేకుండా అయిపోవడం, ఏం చదువుతాం అస్తమాను అన్న ఆ దృక్పథానికి వెళ్ళిపోవడం, నెగ్లిజెన్స్ అయిపోవడం, లేదంటే అదర్ యావిగేషన్స్ పై దృష్టి పెట్టి చదువులో వెనకబడిపోవడం, ఇలాంటి విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి. సో నేను మీ అందరికీ కూడా ముందుగా వార్న్ చేసే విషయం ఏంటంటే, అలాంటి జోలికి ఎప్పుడు కూడా పోవద్దు. 10థ్ క్లాస్ ఇప్పటి వరకు 9థ్ క్లాస్ వరకు మీరు చదువుకున్నారో, ఆడుకున్నారో, పాడుకున్నారో, తిరిగారో నాకు తెలీదు. సో ఏం జరిగిందో అంతా కూడా పక్కన పెట్టేసేయండి. మర్చిపోండి. అదొక కలలాగా, గతంలాగా మర్చిపోండి. అదొక బ్యూటిఫుల్ చైల్డ్‌హుడ్ మెమరీ కింద మిగిలిపోద్ది. సో ఇప్పుడు ఈ 10థ్ క్లాస్ ప్రారంభించబడిన తర్వాత నువ్వు స్టార్టింగ్ నుంచి కూడా మంచిగా ఒక గోల్ పెట్టుకోవాలి. ఒక గోల్ సెట్ చేసుకోకుండా నువ్వు 10థ్ క్లాస్ లోకి అడిగి పెట్టకూడదు అసలు. గోల్ అంటే ఏంటి? సో నాకు ఇన్ని మార్కులు రావాలి. 595 మార్కులు రావాలి. 600కి 600 రావాలి. 590 రావాలి. 580 రావాలి. 550 దాటాలి. 500 మార్కులు దాటించాలి అన్న టార్గెట్స్ మీరు ఖచ్చితంగా పెట్టుకొని 10థ్ క్లాస్‌ని ప్రారంభించండి. టార్గెట్ లేకుండా, ఆ గోల్ లేకుండా ప్రారంభిస్తే దానికి అర్థం ఉండదు. ఇప్పుడు నువ్వు 580 మార్కులు సాధించాలి అని అనుకుంటున్నప్పుడు, నువ్వు దాన్ని సాధించడం కోసం ఎలా కృషి చేయాలో నువ్వు మార్గాలు వేసుకుంటూ పోవాలి. సో ఒక గోల్ ఉన్నప్పుడు ఏం చేయాలో మనకు అర్థమవుతది. ఏమీ లేనప్పుడు ఏం చదువుతున్నామో, ఎందుకు చదువుతున్నామో ఏమీ అర్థం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక గోల్ సెట్ చేసుకోండి. నీట్‌గా మీరు నా గైడెన్స్‌లో వెళ్ళండి. ఏం ప్రాబ్లమ్ లేదు నేను చెప్తున్నాను. ట్రస్ట్ మీ. అద్భుతమైనటువంటి మార్కులు మనం సంవత్సరం ఇయర్ బై ఇయర్ గ్రో అవ్వుకుంటూనే వెళ్తున్నాం. ఓకేనా? లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ వాళ్ళ కంటే ఈ ఇయర్ వాళ్ళకి ఎక్కువ కంటెంట్ ఇచ్చాను. ఈ ఇయర్ వాళ్ళ కంటే మీకు ఇంకా ఎక్కువ కంటెంట్ ఇస్తాను. అర్థమవుతుందా? కాబట్టి నన్ను యుటిలైజ్ చేసుకోండి. నన్ను ఎవరైతే అతిశయోక్తి కాదు, నా వర్కే మీతో మాట్లాడుతుంది. ఓకేనా? నా మాటల కంటే నా వర్క్ ఎక్కువ మీతో మాట్లాడుతుంది. ఓకే. రాను నాతో జర్నీ చేసే కొద్దీ మీరు 100% నాపై మీకు ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. మీరందరూ కూడా నాకు బౌండ్ అవుతారు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఓకేనా? స్టార్టింగ్ నుంచి కూడా అసలు ఏం చదవాలి? అతి త్వరలో ఒక 2-3 డేస్ లోనే బ్రిడ్జ్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను మన ఛానెల్‌లో. ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది గవర్నమెంట్ అనుసంధానంతో స్టార్ట్ చేస్తున్నాను నేను. ఓకేనా? గవర్నమెంట్ అనుసంధానంతో. గవర్నమెంట్ కూడా బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ చేసింది. ఆ సిలబస్ ని బేస్ చేసుకొని నేను నీట్‌గా ప్రతీదీ నోట్స్ ఇస్తూ, చాలా జాగ్రత్తగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, మీకు ప్రతీదీ కూడా బుర్రలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తాను. దీనికోసం మీరందరూ కూడా రెడీగా ఉండాలి. ఏదో ఆషామాషీగా 10థ్ క్లాస్ స్టార్ట్ చేస్తాను అంటే కుదరదు. అర్థమవుతుందా? 100% చాలా సీరియస్‌గా ఉండాలి. సీరియస్‌గా ప్రిపేర్ కావాలి. ఇప్పటి నుంచి మీరు నేను చెప్పేది చెయ్యండి. 100% పబ్లిక్ వెళ్ళేసరికి మీరు ప్రశాంతంగా, సాఫీగా ఎగ్జామినేషన్ రాస్తారు. అర్థమవుతుందా? ఎఫ్ఏలు, ఎస్ఏ ఎగ్జామ్‌లు వస్తాయి మనకి. అప్పుడు కూడా ఇంపార్టెంట్ క్వెషన్‌లు లేదంటే బాబోయ్! నేను చదివింది వస్తదో లేదో, లేదంటే వచ్చింది నేను రాయగలనా లేదా, ఇలాంటి డౌట్లు లేకుండా కాన్సెప్ట్ పై పట్టు తెప్పించే బాధ్యత నాది. అర్థమవుతుందా? మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఒక మంచి బుక్ కొనుక్కొని పెట్టుకోండి మీ దగ్గర. బ్యాక్‌లాగ్స్ బాబాయ్ అని పెట్టేయండి అంతే ఆ బుక్ పేరు. ఇంక అంతే అంతకు మించి ఏమొద్దిక. మీరు స్కూల్‌లో ఏం చెప్తున్నారో, స్కూల్‌లో నోట్స్‌లు, స్కూల్‌లో బుక్స్ దానికి నాకు సంబంధం లేదు. మీరు స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారో మంచిగా నేర్చుకోండి. మీ టీచర్ వాళ్ళు చెప్పే పాఠాలన్నీ కూడా జాగ్రత్తగా వినండి. అర్థమవుతుందా? 100% నేను ష్యూరిటీ ఇవ్వగలుగుతాను. మీ స్కూల్‌లో మీరు నేర్చుకునే దానికంటే ఖచ్చితంగా ఒక్కటైనా ఇక్కడ ఎక్కువ నేర్పించి తీరుతాను మీకు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఓకేనా? మీ స్కూల్‌లో కంటే కూడా నేను ఇక్కడ ఎక్కువ నేర్పిస్తాను. నాకంటూ ఒక బుక్ పెట్టండి అంతే మీరు చాలు. బ్యాక్‌లాగ్స్ బాబాయ్ సంబంధించి బ్రిడ్జ్ కోర్స్ డే 1, డే 2, డే 3 ఇలా స్టార్ట్ అవుతా ఉంటాయి ఇక పైనుంచి. ప్రతి కాన్సెప్ట్ కూడా నేను నీట్‌గా నోట్స్ ఇస్తాను. లేదంటే ఆ డిస్క్రిప్షన్‌లోనే ఆ క్వెషన్‌కి ఆన్సర్ పెడతాను ఎక్స్‌ప్లెయిన్ చేసి. అదంతా కూడా మీరు రాసుకోవాలి.
జిరాక్స్లు తీయించుకోవడం కాదు, రాసుకోవాలి. మీ చేతి రాతతో రాసుకోవాలి. అర్థమవుతుందా? నీట్ గా రాసుకుని ఏ రోజు వరకు ఆ రోజు మీరు కంప్లీట్ చేసేయండి. అర్థమవుతుందా? ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేసేస్తా ఉంటే గనక వీలైతే ఒక టెస్ట్ కూడా మీకు ప్రిపేర్ చేసి పంపిస్తాను. ఓకే, గ్రూప్ లో పెట్టేస్తాను మీకు. మనకు ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేద్దాం, కొత్తది కానీ పాతది కానీ మీకు చెప్తాను, అప్డేట్ ఇస్తాను. స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో కూడా వారం అయ్యేసరికి నేను ఏం చెప్పానో వాటిపై ఒక టెస్ట్ పేపర్ కూడా మీకు మీరు టెస్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రస్తుతం 10th క్లాస్ వాళ్ళందరూ కూడా మీ జూనియర్స్ కి ఈ ఛానల్ సజెస్ట్ చేయండి. 9th క్లాస్ వాళ్ళు చూస్తున్నప్పటికీ కూడా మీ ఫ్రెండ్స్ కి కూడా సజెస్ట్ చేయండి. సో దీంట్లో మనకి స్వార్థాలకి పోవద్దు. వాళ్ళు కూడా ఈ ఛానల్ చూసేస్తే మార్కులు వచ్చేస్తాయేమో, వద్దు. వాళ్ళు చూడని నువ్వు చూడు. అర్థమవుతుందా? దమ్ము అప్పుడే కదా బయటకు వచ్చేది, నీ క్యాపబిలిటీ అప్పుడే కదా బయటకు వచ్చేది. అర్థమవుతుందా? సో ఇద్దరికి కత్తులు ఇచ్చి పోరాడడం అంటే కదా అసలైన యుద్ధం బయటకు వస్తుంది. ఒకరికి కత్తిచ్చి ఇంకొకరు చేతితో పోరాడడం అంటే అది ఫెయిర్ కాదు కదా, అది ఫెయిర్ వార్ కాదు కదా. కాబట్టి దయచేసి సజెస్ట్ చేయండి, అందరికీ సజెస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. 2 days లోనే మనకి బ్రిడ్జ్ కోర్స్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో 9th క్లాస్ వాళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉండండి. స్టే ట్యూన్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి రెడీగా ఉండండి. ఓకేనా? ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీకు ఈ ఛానల్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దాంట్లో డౌట్ లేదు, ఇక అస్సలు డౌట్ లేదు. అర్థమవుతుందా? చాలా 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 యూస్ఫుల్ గా ఉంటుంది, ఎలాంటి సందేహం లేదు. సో నేను మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాను. ఓకేనా? కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బుక్స్ అందరూ కూడా కొనుక్కోండి. ఒక 2 కానీ 1 కానీ బుక్ కొనుక్కొని నేను చెప్పే ప్రతి కంటెంట్ నీట్ గా రాసుకుని వెళ్తే గనక ఒక వారం తిరిగేసరికి మీరు చూద్దరు గాని ఎంత చేంజ్ వస్తుందో మీలో. సో మీ టాపిక్ అర్థం చేసుకోవడంలో, చదవడంలో ఎంత మార్పుని తీసుకొస్తానో మీకే అర్థం అవుద్ది. ఓకేనా? సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది. ఎప్పుడా 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 బ్రిడ్జ్ కోర్స్ అని చాలా మంది ఎదురు చూస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, సార్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. సో ద వెయిట్ ఈజ్ ఓవర్. సో నేను 2 days లోనే మీకు డే 1 వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ లోపల మీరు అందరూ కూడా ఈ వీడియోని 9th క్లాస్ వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. 9th క్లాస్ వాళ్ళు ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఎంతమంది లైక్ చేస్తారో నేను చూస్తాను. ఓకేనా? సో మీ లైక్ ని బట్టి నాకు తెలుస్తుంది 9th క్లాస్ వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో వీడియోని. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.